ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం భూములు సేకరించేందుకు అధికారులు ప్రయత్నించగా రైతులు తీవ్ర నిరసనను వ్యక్తం చేశారు. భూములకు సంబంధించి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తూ గత 6 రోజులుగా ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హైడ్రా అధికారులు బహదూర్గూడకు చేరుకోవడంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారిపోయింది. మరి రైతులు పోలీసుల మధ్య తోపులాట చోటు చేసుకోగా కొందరు నిరసనకారులు పోలీసులపైన కారం పొడిని చల్లారు. ఈ ఘటనలో శంషాబాద్ రూరల్ సిఐ అయినటువంటి నరేందర్ రెడ్డి కళ్ళల్లో కూడా కారం పడినట్లు సమాచారం అందుతుంది. మరి డీసీపీ పైన కూడా కారం పొడితో అయితే దాడి జరిగినట్లుగా అధికారులు అయితే తెలియజేస్తా ఉన్నారు. అయితే ఈ తోపులాటలో రైతు నరసింహ అస్వస్థతకు గురై సొమ్మసిల్లి పడిపోయినట్టు తెలుస్తా ఉంది. ఆయనను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా తోటి రైతులు అడ్డుకోవడంతో అక్కడ మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినటువంటి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం డీసీపీ యోగేష్ గౌతమ్ రైతులతో సమావేశమై చర్చించారు. అయినా కూడా నేను వచ్చి మా ఫోర్స్ ని వెనకాల తీసుకున్నాను. మార్నింగ్ అవన్నీ లేదు, మీకు ఇంత ముందు మీరు ఎందుకు చేసిందో అది కరెక్ట్ కాదు. వినండి ఫస్ట్. అయినా కూడా నేను వచ్చి మా ఫోర్స్ ని వెనకాల తీసుకున్నాను. మార్నింగ్ నుంచి మీరు చేశారు. పేషెన్స్ తో ఓపికతో మేము ఉన్నాం, మీ అందరితో కోఆపరేట్ చేస్తూ మీ మాట మీ ఇష్యూ అనేది మీడియా ద్వారా అందరి ద్వారా ఆఫీషియల్స్ ద్వారా పై దాకా పోవాల్సింది ఉన్నాయి. పైన వెళ్ళిపోయింది. ఇట్ వెంట్. మీరు ఎక్కడి దాకా చేరుకున్నా అనుకుంటున్నారు అక్కడి దాకా వెళ్ళిపోయింది. అంత మెసేజ్ వెళ్ళిపోయింది. ఓకే, నౌ ప్రశాంతంగా ఏదో జరుగుతున్నాయో కంప్లీట్ చేయండి. మీరు కూడా మీ పని చేసుకోండి, మేము చూసుకుంటాం. మీకు ఒకటి ఉంటది ఏంటంటే ప్రజల కోసం విన్ విన్ సిచ్యువేషన్ ఉంటది. ఓకే, మీకు నష్టం రావు, ఎవరికి నష్టం రావు. మేము ఓపికతో ఉన్నాం, మీరు కూడా ఓపికతో ఉండాలి. బయట వాళ్ళు వచ్చి ఇట్లా రచ్చ కొడితే మేము వాళ్ళు వదలడం, దానిలో అన్నెసెసరీ మీరు వాళ్ళు దీనిలో వచ్చేస్తారు. ఊరు వాళ్ళు అన్నెసెసరీ వచ్చేస్తారు. వాళ్ళ ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది, మీకేం బెనిఫిట్ ఉంటుంది? మీ ఇంటికి వెళ్ళిపోండి, మేము మా పని చేసుకుంటాము. చేసిన తర్వాత విన్ విన్ సిచ్యువేషన్. ఇప్పుడు ఇది కంప్లీట్ కాలే, మీకు తెలుసు ఇది కంప్లీట్ కాలే, ఇప్పుడు మొదలైంది. ఇది జరుగుతూ ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ నాట్ ద ఫైనల్ అని చెప్తా ఉన్నాం మనం. ఇది ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం నుంచి ఏదైతే ఇప్పుడు చెప్పారు మీకు, అది ఇనిషియల్ స్టేజ్. దాని తర్వాత ఇదే ఎండ్ కాదు. మీరు ఇంకా రైట్ ఫోరంలో రైట్ వేలో మాట్లాడితే ముందు వెళ్ళిపోతుంది, మంచిగా వెళ్ళిపోతుంది. బట్ ఈ విధంగా చేస్తే పోలీస్ వాళ్ళు మేము ఇక్కడ డ్యూటీ చేస్తున్నాం, ఈ కారం తినడానికి ఉన్నామా ఇక్కడ? చెప్పింది వాళ్ళు వచ్చి మీకు ప్రొవోకేట్ చేస్తున్నారు. మీకు అంత ఒప్పిక లేదా? వాళ్ళు వెళ్ళిపోతారు, వస్తారు, పోతారు. మీరు ఉంటారు, మేము ఉంటాం ఇక్కడ. వెళ్ళిపోతారు. వాళ్ళ మైలేజ్ వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు. పని జరుగుతుంది, అయిపోయింది. ఒక్క నిమిషం, ఇది వన్ వే ఇప్పుడు అయిపోయింది.
ఓకే, నేను చాలా పేషెన్స్ తో విన్నాను, మార్నింగ్ వచ్చి చూస్తా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, ఇది ఎండ్ కాదు, మీకు తెలుసు. ఇక్కడే ఇది మొదలడం జరిగింది. మీరు రైట్ ఫారంతో మీరు అడిగితే మీరు రిక్వెస్ట్ పెట్టారు, మీ వింతి పత్రం పెట్టారు. ఈ విధంగా ఇప్పుడు ఈ టెంట్ ద్వారా కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అంతా అందరూ మీడియా మిత్రులు అందరూ మీకు కవర్ చేశారు. మీ మీ వింతితో మీరు అంతా బైట్స్ ఇచ్చారు, విన్నారు. గవర్నమెంట్ నుంచి ఎవరు వచ్చి మాట్లాడారు సార్ మాతోటి? ఈ దౌర్జన్యం, ఈ దుర్మార్గం పాలన, ఈ పోలీసుల దౌర్జన్యంతో అడ్డుకొని ఈ రేవంత్ కావాలని చెప్పి బుల్లెట్ ట్రైన్ కి ఎవరు వ్యతిరేకించారు? రైతులకు న్యాయం కావాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం బహదూర్గూడలో భారీ పోలీసు బందోబస్తు కొనసాగుతూ ఉండగా పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, బహదూర్గూడలో ప్రస్తుతం అయితే తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి ప్రభాకర్? రాధాకృష్ణ, ఈ సంఘటనని చూస్తూ ఉంటే గతంలో లగచెర్ల ఇష్యూ కూడా గుర్తుకొస్తా ఉన్నది. గతంలో కూడా ఇదే మాదిరిగా లగచెర్లలో రైతులు అందరూ కూడా దాడి చేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఏదైతే ఫార్మాసిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా గతంలో కూడా మరమ్మతులకు ఏర్పాటు చేయడం, అక్కడ పెద్ద ఎత్తున ప్రాజెక్టును తీసుకొస్తామన్నదాన్ని కూడా రైతుల నుంచి భూములను సేకరించేటటువంటి విధానంలో వచ్చినటువంటి అధికారుల మీద, అదే విధంగా పోలీసుల మీద కూడా ఇదే తీరుగా దాడికి తెగబడినటువంటి పరిస్థితి చూసాము. అందులో రైతులు అందరినీ కూడా అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్లో కూడా కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం కనిపించింది. సో సేమ్ అదే సంఘటనను తలపించే విధంగా ఇప్పుడు బహదూర్గూడలో కూడా చూస్తా ఉన్నాము. తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతులు అందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు. మా భూములు మాకే కావాలంటూ కూడా పెద్ద ఎత్తున స్లోగన్స్ తోని కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే ఇక్కడ ప్రభుత్వం మాత్రం బుల్లెట్ ట్రైన్ కి సంబంధించినటువంటి ఒక స్టేషన్ ని ఏర్పాటు చేయడం కోసం రైతుల నుంచి భూ సేకరణ అనే ప్రోగ్రామ్ ను కూడా ఏర్పాటు చేస్తా ఉంది. సో బుల్లెట్ ట్రైన్ కోసం కూడా అక్కడ ఒక పెద్ద ఎత్తున ఒక ప్లాట్ఫామ్ ను కూడా ఉంటుంది. అక్కడ స్టాప్ కోసం కూడా అక్కడంతా కూడా చేయాల్సిన అవసరం ఉంటుందనే దాన్ని కూడా అధికారులు, పోలీసులు రైతులకు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఆ భూ సేకరణకు సంబంధించి కూడా అవగాహన సదస్సు కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. కానీ అక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మాకు మా భూములు కావాలి అనే దాని మీద పెద్ద ఎత్తున డిమాండ్ చేసినటువంటి పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ ఘటనకు సంబంధించి కూడా డీసీపీ పోలీసులపై కూడా కారం పొడితో కూడా దాడి చేసినటువంటి నేపథ్యం చూస్తా ఉన్నాము. శంషాబాద్ రూరల్ సిఐ నరేందర్ రెడ్డి కళ్ళల్లో కారం పడినటువంటి నేపథ్యం. ఒక 10 నిమిషాల వరకు కూడా సిఐ ఉక్కిరి బిక్కిరి అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత వెంటనే వైద్యులు రావడం, తనకి చికిత్స కూడా చేసినటువంటి నేపథ్యం చూసాము స్పాట్ లోనే. సో ఇట్లాంటి భౌతిక దాడులకు పాల్పడడం కరెక్ట్ కాదు అంటూ కూడా పోలీసులు పెద్ద ఎత్తున రైతులకి హెచ్చరించినట్టుగా తెలుస్తా ఉన్నది. అదే విధంగా అక్కడ ఉన్నటువంటి రైతులు మాత్రం మాకు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నదాన్ని కూడా వారు అక్కడనే బైఠాయించినటువంటి పరిస్థితి కనిపించింది. మాకు ఆ భూమికి సంబంధించి మా భూమి మేము కోల్పోతే వ్యవసాయం చేసుకున్నటువంటి మేము సాదా సీదా ఒక చిన్న రైతులం, సన్నకారు రైతులం. మేము ఆ భూమి లేకపోతే ఎలా బ్రతకాలి, ఎలా జీవనం కొనసాగించాలి, మా పిల్లల బ్రతుకు తెరువు ఏంటి, మా పిల్లల చదువుల పరిస్థితి ఏంటి, మేము వేరే పనికి వెళ్ళలేము, మా భవిష్యత్ అంతా కూడా ఇదే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటుంది అనే దాని మీద కూడా రైతులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే మాకు ఈ భూమి పోతే ఇంకో దగ్గర భూమిని కల్పించాలి అనే దాని మీద కూడా పెద్ద ఎత్తున వారు ఆందోళన చేస్తూ ఉన్నారు. మాకు న్యాయమైనటువంటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వం అందించాలి అనే దాని మీద కూడా వారు నిరసనకి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నిరసన అంతా కూడా దాదాపు వారం రోజుల నుంచి కూడా కొనసాగుతా ఉన్నది. సో అదుపులోకి తీసుకురావడానికి పోలీసులకి చాలా చికాకులు ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇందులో మహిళలు, యువత, రైతులు అందరూ కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి కనిపించింది. పోలీసులు వస్తే పోలీసులు అడ్డుకుంటా ఉన్నారు. అడ్డుకొని మా భూములు మాకు కావాలంటూ కూడా పెద్ద ఎత్తున స్లోగన్స్ తో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది.
సో వచ్చినటువంటి పోలీసులు వచ్చినటువంటి నేపథ్యంలోనే సో ఈ భూములు ఇవన్నీ కూడా స్వాధీనం చేసుకోవడానికి వచ్చారు అనే దాని మీద కూడా ఒక్కసారి ఆందోళనతోనే ఈ సంఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. కారంపొడి డైరెక్ట్ గా రైతులు ఆ చేతులతోని కూడా అక్కడ ప్రాంతాల్లో మొత్తం కూడా విసిరివేయడం జరిగింది. సో దానివల్ల కొంతమంది పోలీసుల మీద, దాంతో పాటు సిఐ కండ్లలో కూడా పడినటువంటి పరిస్థితి. సో తనకి చికిత్స వెంటనే అందించారు డాక్టర్లంతా కూడా. సో ఈ సంఘటన చూస్తా ఉంటే కూడా అంటే ఏం జరుగుతుందనే భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. దీని మీద చాలా వరకు విశ్లేషకులు కూడా భావిస్తా ఉన్నారు. రైతుల వెనకాల కొంతమంది రాజకీయ వ్యక్తులుండి ఇట్లాంటి సంఘటనలకు పాల్పడుతా ఉన్నారు. పోలీసుల మీద దాడి చేయడం ఇది కరెక్ట్ పద్ధతి కాదు, దీన్ని సహించబోము అనే దాని మీద కూడా చాలా మంది మాట్లాడుతున్నటువంటి నేపథ్యాలు కూడా ఇందులో స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అయితే ఈ ఓవరాల్ గా ఈ ఇన్సిడెంట్ సంబంధించి కూడా రైతుల నుంచి మాత్రం ఇక్కడ ఈ బుల్లెట్ ట్రైన్ కి సంబంధించి మేము అడ్డుకుంటాము, మీరు ఎట్టి పరిస్థితులు ఇక్కడ పెట్టడానికి వీల్లేదు అనే దాని మీద కూడా వారందరూ కూడా మాట్లాడుతున్నారు. లేకపోతే మాకు స్పష్టమైన హామీ, ఒక జీవోను కూడా అందించాలి. ఇక్కడ ఉన్నటువంటి రైతులందరికీ కూడా దీని వల్ల మాకు ఇచ్చేటువంటి ల్యాండ్ ఎక్కడ ఇస్తారు, ఏంటి, ఎన్ని ఎకర్స్ లో ఇస్తారు అనే దాన్ని కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ వచ్చేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమంటూ కూడా వారందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. అయితే ఇందులో ఈ తోపులాటలో కూడా రైతు నరసింహ అనేటటువంటి ఒక వ్యక్తికి అస్వస్థతకు గురైనటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడికక్కడే సొమ్మసిల్లి పడిపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉన్నది. అయితే ఆయనను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తుండగా తోటి రైతులు కూడా అడ్డుకొని అంటే మా చావుకైనా మేము ఇస్తాము కానీ, చావనైనా చేస్తాము కానీ మా భూములు ఇవ్వము అనే దాన్ని కూడా అందరూ ఏకదాటి మీద కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి. సో తను స్పృహ తప్పి పడిపోయిన, అస్వస్థతకి గురై స్పృహ తప్పి పడిపోయినటువంటి రైతులను తీసుకెళ్తున్నా కూడా వారు తోటి రైతులు అందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. తనని అక్కడి నుంచి తీసుకెళ్లకుండా మమ్మల్ని ఇక్కడనే చంపేయండి అనే దాని మీద కూడా వారందరూ కూడా ఆందోళన చేస్తా ఉన్నారు పెద్ద ఎత్తున. ఇస్తే మా భూములు ఇవ్వండి, లేకపోతే మమ్మల్ని ఇక్కడనే పాతి పెట్టండి అనే దాన్ని కూడా అంత పెద్ద ఎత్తులో కూడా వాళ్ళ స్లోగన్స్ వినిపిస్తా ఉన్నాయి. అంటే ఎంత పెద్ద ఎత్తున మూవ్మెంట్ చేస్తా ఉన్నారు వారు అనేది దాని మీద కూడా ఒక ఉదాహరణ చెప్పొచ్చు రాధాకృష్ణ. సో ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి కూడా పోలీసులకి చాలా టైం పట్టింది. సో దాంతోపాటు మరికొంత బలగాలం కూడా రప్పించుకోవడం జరిగింది. దాదాపు 1500 పైగా కూడా పోలీసులు అక్కడ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. సో దాంతోపాటు ఇటు హైడ్రా కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూ సేకరణకు సంబంధించి కూడా కొన్ని చెట్లను కావచ్చు, అంటే సేకరించడానికి సరైనటువంటి కొనుగోలు ఏదైతే కొలతలు చేయడానికి సంబంధించి దాంట్లో కూడా హైడ్రా ఇందులో ఇన్వాల్వ్ అయింది. సో హైడ్రా రావడంతో కూడా మరింత ఉధృత పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా బాధితులంతా కూడా, రైతులంతా కూడా హైడ్రాను అడ్డుకునేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. సో ఇదంతా కూడా అదుపులోకి తీసుకురావడానికి చాలా టైం పట్టింది. ఆ తర్వాత కూడా పోలీసులు వారికి వివరించే ప్రయత్నం కూడా చేశారు. ఎవరైతే డీసీపీ యోగేష్ గౌతమ్ ఉన్నాడో తను ఆ పోలీస్ ఆఫీసర్ డీసీపీగా తన కర్తవ్యం తను నిర్వహిస్తూ రైతులకి దీని వల్ల జరిగేటటువంటి మేలు, దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలతోని రైతులకు న్యాయమైనటువంటి చట్టబద్ధత కల్పించే బాధ్యత తీసుకుంటామన్న దాన్ని కూడా వారికి ఒక హామీ ఇవ్వడం జరిగింది. సో ఇలా ఈ విధంగా పోలీసు వ్యవస్థ మీద మీరు దాడి చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కొంత రైతుల మీద కూడా మాట్లాడడం జరిగింది, హెచ్చరించినట్టుగా చెప్పడం కూడా జరిగింది. దాంతో పాటు సో వారిని కొంత చల్లబరిచే ప్రయత్నం మాత్రం చేశాడు డీసీపీకి సంబంధించి కూడా. సో ఆ తర్వాత రైతులందరూ కూడా కొంత అంటే న్యాయం జరుగుతుంది అన్న దాన్ని కూడా కొంత ఆశ మాత్రం పెట్టుకున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. సో ఈ తతంగం అంతా దాదాపు వారం రోజుల నుంచి కూడా ఇక్కడే జరుగుతూ ఉన్నది. ఇక్కడ బుల్లెట్ ట్రైన్ సంబంధించి స్టేషన్ కట్టడానికి కూడా అన్ని మరమ్మతులు, అన్ని దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ అదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి, కేంద్ర ప్రభుత్వం సంబంధించి కూడా సమకూర్చుకుంటా ఉంది. సో సరైన ప్లేస్ గా దీన్ని గుర్తించారు. దీనికి సంబంధించి అన్ని పర్మిషన్స్ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అధికారులంతా కూడా ముమ్మరం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. త్వరలోనే ఇక్కడ ఈ బుల్లెట్ ట్రైన్ కి సంబంధించిన స్టేషన్ నిర్మించబడుతుందని దాన్ని కూడా అధికారులు కూడా చెప్తున్నారు. సో మరి రైతులు మాత్రం మాకు మా భూమి కావాలి అనే దాన్ని కూడా వారు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. చూడాలి రాధాకృష్ణ, ఈ కేసుకు సంబంధించి, సంఘటనకు సంబంధించి కూడా ఎటు మలుపు తిప్పేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకవైపు నుంచి మాత్రం రైతులు పెద్ద ఎత్తున హెచ్చరిస్తా ఉన్నారు, మాకు న్యాయం చేయకపోతే మేము ఇక్కడ ఎట్లాంటి స్టేషన్ ని కట్టనీయము అనే దాని మీద కూడా వారందరూ కూడా ఏకదాటిగా ఉన్నారు. సో ఇటు మాత్రం పోలీసులు వారిని సవరించేటటువంటి ప్రయత్నం చేశారు, వారికి చెప్పించే ప్రయత్నం చేశారు. సో మరి వారికి న్యాయం చేస్తుందా ప్రభుత్వము, లేకపోతే ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే దాన్ని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది రాధాకృష్ణ.
సో ప్రభాకర్, ఇప్పుడు ప్రస్తుతం అయితే ఈ రోజు హైడ్రా అధికారులు కూడా బహదూర్గూడకు వెళ్ళినట్టు తెలుస్తా ఉంది. మరి హైడ్రా అధికారులు కావచ్చు, ఇప్పటివరకు ప్రభుత్వం కావచ్చు, ఏమైనా ఈ రైతుల ఆందోళన పట్ల ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు ఎక్కడ కూడా, మరి ఇప్పటివరకు అయితే యాజ్ ఆఫ్ నౌ. సో కానీ ఇటు హైడ్రా కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఒక స్పష్టమైన హామీ ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది రాధాకృష్ణ. ఎందుకంటే భూమికి భూమి ఇవ్వకుండా ఆ భూమి కోల్పోతున్నటువంటి రైతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చే విధంగానో, లేకపోతే అదే స్టేషన్ సంబంధించి అదే ప్రాంతంలో వారికి ఉద్యోగం కల్పించేటటువంటి ప్రయత్నంగాను, దాంతోపాటు ఎంత భూమి అయితే తీసుకుంటున్నారో అంత భూమికి నష్టపరిహారం కట్టించే విధంగా, తట్టు బయట మార్కెట్ రేటు ఏ విధంగా ఉందో ఆ విధంగా ధర ధర ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం దీంట్లో చర్యలు తీసుకుంటుందనే దానిని కూడా కొంత సానుకూలంగానే రైతుల పట్ల ఉన్నట్టుగా తెలుస్తా ఉంది ఇటు ప్రభుత్వం సంబంధించి కూడా. సో ఎందుకంటే రైతులు ఆందోళన చేస్తూ ఉంటే లగచర్లలో మనం చూసినాం ఏ విధంగా జరిగిందనేది. మళ్ళీ అట్లాంటి పరిస్థితి పునరావృతం కాకుండా సో దీన్ని చాలా కూల్ వాతావరణంలో దీన్ని డీల్ చేయాలనే దాన్ని కూడా అధికారులు ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే డీసీపీని కావచ్చు, సిఐని డైరెక్ట్ గా ఇన్వాల్వ్ చేయించారు. వారు అక్కడికి రావడం జరిగింది, రైతులకి విడమర్చి చెప్పడం జరిగింది ప్రాజెక్టు వల్ల, అదే విధంగా రైతులకు ఏ విధంగా లాభం చేకూరుస్తుంది ప్రభుత్వము, దాంతోపాటు ఈ ఆందోళన చేయడం వల్ల ఏం నష్టం జరుగుతుంది ఏంటి అనే దాన్ని కూడా అన్ని విడమర్చి పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా రైతులకి చెప్పడం జరిగింది. సో దానివల్ల ఒక స్పష్టతకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. అధికారికంగా త్వరలోనే ఆ రైతులకు సంబంధించినటువంటి హామీని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇవ్వబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తా ఉన్నాయి రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. ఎస్, పొలిటెడ్ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్లీ మనం కూడా గమనించవచ్చు ఆ ఉద్రిక్త వాతావరణం ఎంత భయంకరంగా కొనసాగుతోంది. పోలీసులకు అటు రైతులకు అయితే తోపులాట కొనసాగుతూ ఉంది. మరి ఈ వ్యవహారంలో ఇంకా ఒక రైతుకు కూడా అస్వస్థతగా గురైనట్టు తెలుస్తూ ఉంది. అదే క్రమంలో రైతులు కారంపొడితో పోలీసులపైన అటాక్ చేయడం వల్ల కూడా పోలీసులకు కూడా అక్కడ ఒక నరేందర్ రెడ్డి అనేటువంటి సిఐకి కూడా, లోకల్గా ఉన్నటువంటి సిఐకి, ఆయనకు కూడా మరి ఇక్కడ కంట్లో కారం పడ్డట్టు తెలుస్తూ ఉంది. మరి ఆ పరిణామాలన్నీ కూడా పొలిటెడ్ స్క్రీన్ పైన క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి నరేందర్ రెడ్డి కూడా మరి వైద్యం అందజేస్తా ఉన్నారు వైద్యులు. మరోవైపు ఒకవైపు మాత్రం రైతులను మరి ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తూ పోలీసులు మరి కట్టుదిట్టమైనటువంటి అక్కడైతే ఏర్పాటు చేయడం జరిగింది. మరి బహదూర్గూడలో ఓవరాల్గా రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడలో మాత్రం ప్రస్తుతం రైతుల ఆందోళన మరి మున్ముందుకు ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితిగా మారిపోయింది. దీనిపైన మరి ప్రభుత్వం దిగి వచ్చి స్పందిస్తుందా, లేకపోతే హైడ్రా అధికారులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది, వాళ్ళు సమీక్షించడం జరిగింది. అక్కడ సమీక్షించి రైతులకు నిజంగా న్యాయం చేసేటువంటి విధంగా వాళ్ళు ఏమన్నా చర్యలు తీసుకుంటారా అనేది మాత్రం ముందు వేచి చూడాల్సిందే.